సేకరణలో భాగంగా ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న రైతుల వేదన అంతా ఇంత కాదు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక పర్యాయాలు మా భూములే కోల్పోవాలా అంటూ బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు RRR నిర్మాణం కేసీఆర్ సొంత స్వలాభం కోసమే ఫామ్ హౌస్ దగ్గర నుంచి అలైన్మెంట్ చేశారా లేక చట్టబద్ధంగానే వచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే RRR రోడ్ నిర్మాణం పట్ల గజ్వేల్ నియోజకవర్గ భూ బాధితులు చేస్తున్న ఆందోళనలపై ABN గ్రౌండ్ రిపోర్ట్. 2 ఎకరాలు RRR అంటారు, అందులో పోతుంది. రోడొద్దు, మా జాగా మాకే కావాలి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించదలబెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రస్తుతం గజ్వేల్ డివిజన్లోని రైతుల పాలిట శాపంగా పరిణమించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే జిల్లాలో ప్రాజెక్టుల పేరిట, అదేవిధంగా రోడ్లు, కాలువలు, రైల్వే లైన్ పేరిట వేలాది ఎకరాలు భూములు సేకరించి రైతులను నిండా ముంచిన పరిస్థితి ఉంది. మళ్ళీ RRR పేరిట అదే రైతుల దగ్గర నుంచి ల్యాండ్ సేకరణ కోసం నోటీసులు జారీ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రధానంగా గూగుల్ మ్యాప్ ద్వారా నిర్ణయించిన మేరకు రైతులకు చాలామంది నోటీసులు జారీ చేయడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. సో ప్రస్తుతం రైతుల ఆందోళన ఏ విధంగా కొనసాగుతుంది, వారు ఏమంటున్నారు, ఇప్పటికే వాళ్ళు ఎంత మేరకు నష్టపోయారు, ఈ రీజనల్ రింగ్ రోడ్డు వద్దు అనడానికి కారణం ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, పదండి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో సాగు భూములను కోల్పోయి రోడ్డున పడుతున్నామని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ బాధిత రైతులు ఆందోళన బాటపట్టారు. కేసీఆర్ సొంత స్వలాభం కోసం తన ఫామ్ హౌస్ దగ్గర నుంచి RRR రోడ్ నిర్మాణం చేపట్టడంతో తమ బతుకులు ఆగమవుతున్నాయన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణం, సొరంగాలు, కాలువలు, రైల్వే లైన్ నిర్మాణాల వల్ల ఇప్పటికే తాము భూములు పోయి ఇబ్బందుల్లో ఉంటే మిగిలిన కొంత భూమి కూడా RRR కోసం తీసుకుంటే ఇక తమకు చావు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇంత ముందుకు ఈ రోడ్ కోసమని అప్పుడు ఎకరా ల్యాండ్ పోయింది, ఇంత మళ్ళీ కాలువ కోసం అని ఎకరం పోయింది, ఇప్పుడు RRR కోసం అని 2.5 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకున్న కాడికి భూమి ఏం లేకుండా అయిపోతుంది. మేము ఎలా బతకాలో తెలియదు. మాకు కోమటిరెడ్డి గారిని వెళ్ళి కలిసాము ఉగాది రోజు. అతను కూడా చూసి అది కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం వేసుకున్నాడు, అది నాకు కూడా తెలుసు. మేము కూడా అలైన్మెంట్ చేంజ్ చేయాలనే చూస్తున్నాము. మేము కూడా చేసామని ఇంతకుముందుకు ఉగాది రోజు మాకు హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడేమో RRR గురించి మళ్ళీ మొన్న RDO ఆఫీస్కి పిలిచి 7.5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎకరం వచ్చేసి 1,50,60,000 లక్షలు పోతుంది. మాకు 7 లక్షలు ఇస్తే మేము ఇంకా ఒక గుంట కూడా రాకుండా అయిపోతుంది. కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి మా పైన దయ చూపాలని కోరుకుంటున్నాం. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడినాం, అడిగినాం ఇట్లా ఇది అని చెప్పేసి అడిగితే సార్ చేస్తామని చేయలేదు. మొన్న ఉగాది రోజు కోమటిరెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తెలియడం బతలాడినాం. ఇట్లా సార్ ఇట్లా ఫస్ట్ ఈ రోడ్ పోతుంది, తర్వాత ఇది పోయింది అని బతలాడితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి RRR అనేది అక్కడ నుంచి చేంజ్ అవుతుందని ఆయన కాన్ఫిడెన్స్. మీరు ఉగాది పండుగ రోజు వచ్చిర్రు, ఖచ్చితంగా చేంజ్ అవుతాను చాలా ధీమతో వచ్చినాం. మళ్ళీ మొన్న ఫోన్ చేసి ఢిల్లీకి వెళ్ళేసి అయిపోయింది RRR, అదే అలైన్మెంట్ అయిపోయిందంటే మేము అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. అసలు కాంప్రమైజ్ కాము. ఒక తీసుకునేదని మమ్మల్ని చంపి తీసుకోమని ఒకటే మాట చెప్తున్నాం, అంత దాని మించి అయితే మేము ఇవ్వదలుచుకోలే ఆన్సర్. గజ్వేల్ డివిజన్ లో 17 గ్రామాల గుండా 5 మండలాలు మర్కుక్, జగదేవ్పూర్, వర్గల్, గజ్వేల్, రాయ్పోల్ కలుపుతూ సుమారు 964.23 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. RRR రోడ్డు నిర్మాణానికి ఇప్పటికీ సర్వే పూర్తవగా భూసేకరణ కోసం అధికారులు రైతులకు నోటీసులు అందజేశారు. దీనికి నేషనల్ హైవే అథారిటీ అధికారులు 390.06 హెక్టార్ల భూమి సిఫార్సు చేయగా అధికారులు 429.86 హెక్టార్ల భూమిని సర్వే చేశారు. ఇదిలా ఉండగా అధికారులు RRR భూసేకరణ కోసం రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో భూబాధితులు ఆందోళన బాటపట్టారు. అయితే ఇక్కడ గ్రామస్తులు వెళ్ళేసి సార్ మేము ఇప్పటికే ఇట్లా ఉంది సార్, మాకు ఫామ్ హౌస్ దగ్గర నుంచి ఉంది కదా, వద్దు సార్ ఇది మార్చండి అని చెప్పేస్తే కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్కి దగ్గర అవుతుందనే ఉద్దేశంతో, నాకేమన్నా నష్టం అవుతుందేమన్న ఉద్దేశంతో ఈ అలైన్మెంట్ మార్చారు సార్. సెకండ్ అలైన్మెంట్లో వచ్చేసి చిన్నకారు సన్నకారు రైతులు మొత్తం భూమిని కోల్పోతారు సార్. ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు కోల్పోయారు, కెనాళ్ళకని, కాలువలకని, రోడ్లకని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూమిని కూడా కోల్పోతారు సార్. 2 సార్లు 3 సార్లు. ఇప్పటికీ RRR వచ్చేస్తే 4వ సారి అయిపోద్ది. రేవంత్ రెడ్డి గారు దయతలిచి రోడ్డును మారిస్తే చిన్నకారు సన్నకారు రైతులందరూ అలా రోడ్లో నష్టపోయింది, మళ్ళీ 4వ సారి నష్టపోకుండా ఉంటారు. అటు మాకు కూడా తెలియదు ఈ డిఫరెన్స్ సర్వే ఇట్లా చేస్తారు అనుకుంటే మేము అక్కడనే ఆబ్దాలు చేస్తున్నాం.
కానీ డిఫరెన్స్ సర్వే చేసిన తర్వాత మాకు చాలా అంతా ఒక మొత్తం సన్నగారు చిన్న రైతులే ఉన్నారు. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నారు. ఈ త్రిబులాల్లో ఒక్కరు కూడా 10 ఎకరాలు 100 ఎకరాల వాళ్ళు లేరు, ఉన్నారు ఇద్దరే ఊరు. ఆ ఇద్దరు కూడా మేము ఎంత బతిరైనా మాతో పోరాటం చేయరు, మాతో రారు. మేము చావడానికైనా సిద్ధం, ప్రాణాలు తీయడానికైనా సిద్ధం, ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధం. ఈ త్రిబులారు మాకొద్దు, మేము నష్టపోతున్నాం. మా జీవనకర్తనే ఈ భూమి. ఈ జీవనకర్త ఈ భూమితో పోయినాక మేము ఎలా బతకాలి? 2 ఎకరాలు త్రిబులాలు అంటారు, అందులో పోతుంది. రోడొద్దు, మా జాగా మాకే కావాలి. ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ బన్సిలాల్ వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ అరాచకాలకు రైతులు బలవుతున్నారని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాలకు అనేక మంది రైతులు రోడ్డున పడ్డారని, సొరంగాల పేరిట, కెనాల్ వంటి నిర్మాణాల పేరిట తమ భూములు లాక్కున్నారని, కొంతమేరకు మిగిలిన భూములను కూడా రీజనల్ రింగ్ రోడ్ పేరిట లాక్కుంటే మా బతుకులు ఆగమైపోతాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ సొరంగం పోయింది, సొరంగం పోయినాక కాలువ వచ్చింది సార్. మళ్ళీ కాలువ వచ్చినాక ఊరి దగ్గరికి త్రిబులార్ రోడ్డు తీస్తామంటారు సార్. మాకు ఎకరంన్నర భూమి ఉంది, మంచికొక్క 1.5-2 ఎకరాలు ఉంది సార్. ఆయనతో పోతుంది సార్, ఏం లేకుండా పోతుంది. మాకు ఇంకా వేరే చేసుకున్న బతుకుంటానికి దారి లేదు సార్. మాకు ఇదే జాగ భూమి చేసుకుంటేనే బతాం సార్. మాకు వద్దు సార్, ఈ రోడ్డు వద్దు, మా జాగాలకు అడుగు పెట్టడానికి వీల్లేదు సార్. మాకు మా జాగానే కావాలి సార్. మాకు రోడ్ వద్దు సార్. మాకు పిల్లలు ఎట్లా బతారు సార్? మా కొడుకున్నాడు, మా కొడుకు 2 పిల్లలు పుడతారు, వాళ్ళు ఎట్లా బతారు సార్? మా కొడుకు ఏం చేసుకొని బతారు సారు? మేము వ్యవసాయం చేసుకొని బతకటం కదా సారు. మాకు మా భూమి మాకే కావాలా సారు. నాకు 3 బిడ్డలు పెళ్ళికున్నారు, నాకు ఒక కొడుకు. మాకున్నదే గది దొప్పెడు. ఆ దొప్పెడు చూసుకొని మేము గదాన్ని ఆధారపడుతున్నాము. మేము ఏం చేసుకొని బతకాలి? ఉన్నది పోయినాక నాకు కాళ్ళు లేవస్తలేవు, నా ఆయాసం నాకున్నది. మీరున్నది ఆయన గుంజుకొని పోతే మేము ఏడు పోవాలి? మాకు ఏ ఆదినం లేదు. మేము ఏంటంటే మందు దాయి చేస్తాము. మా పిల్లలు తెలురు, మేము తెలురు. ఇక ఏం చేస్తారో మీ దయ. రోడొద్దు, మా జాగా మాకే కావాలి. ఆ జాగా పోతూనే ఉంటే మేము ప్రాణాలు తీసుకొని చచ్చిపోతూనే ఉంటాం. మేము ఉండం భూమి మీద. రీజనల్ రింగ్ రోడ్డుని 161 జాతీయ రహదారికి లింక్ చేయడం వల్ల వందలాది ఎకరాల భూమి కోల్పోయే పరిస్థితి తప్పుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని రైతులు చెబుతున్నారు. రైతులకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమి రోడ్డు నిర్మాణంలో పోతే ఆత్మహత్యలే దిక్కవుతాయని ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఇంతకుముందు కెనాల్ కాలువ తీసుకుపోయారు. కెనాల్ కాలువ తీసుకపోతే కొంతమైనా సగమైన కొంత దక్కుతుందిగా, అందరం బతాం కదా అనుకొని అప్పుడు ఒప్పుకున్నాం. అప్పుడు ఎకరానికి 5,80,000 ఇచ్చారు. అప్పుడు 6 ఎకరాల చిల్లర ఉంటే 4 ఎకరాల 20 గుంటల భూమి అప్పుడు పోయింది. ఇప్పుడు ఉన్న కాడికి 2 ఎకరాలు త్రిబులాలు అంటారు, అందులో పోతుంది. ఇంకొక తాన 2 ఎకరాల భూమి కొనుక్కున్నాం, అక్కడ పోతుంది. న్యాయం సంపాదించింది రోడ్ అవతల పీపీ ల్యాండ్ ఉంది 2 ఎకరాలు, ఏమి లేకుండా పోతుంది ఇదంతా. అందు గురించి రోడ్డు మాకు అనవసరము. ఈ రోడ్డు దేనికి? ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉండడం వల్ల కేసీఆర్ బిడ్డ భూమికి ఇటుకల పక్కన 150 ఎకరాలు కొని కేసీఆర్ సొంత ప్రజలకు వారి గురించి ఈ రోడ్డు వేస్తున్నారు తప్ప ఇంకోటి కారణం కాదు. కేసీఆర్ కారణం ఈ రోడ్డుకు. అందువల్ల ఈ రోడ్డు మాకు అవసరం లేదు. రోడ్డుకు మేము భూమి ఇవ్వం, ప్రాణానికైనా సిద్ధమే, ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమే, కానీ భూమి మామే వదులుకోము. త్రిబులార్ రోడ్డు మాకు వద్దు. మరి సంగారెడ్డి నుంచి మన భువనగిరి దాకా రోడ్డు ఉంది సార్. కేవలం 1.5 కిలోమీటర్ లేదు ఈ త్రిబులార్కు, ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు. మరి రోడ్డు సర్వీస్ రోడ్డు ఉండగా కూడా మనకు ఉండగా కూడా ఇంకా అవతలకి వేసుకోవాలి. కానీ దాదాపు కోమరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళాం, మినిస్టర్ రోడ్డు భవనాల శాఖ మినిస్టర్ దగ్గరికి. ఉగాది రోజు పోయినాం సార్, పచ్చడి కాకుండా పోయినాం మేము. ఆ ఉగాది రోజున ఏమంటే ఆమె ఇచ్చిండు కోమరెడ్డి అంటే, తప్పకుండా కేసీఆర్ స్వార్థం కోసం ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి వేసుకున్నాడు, కానీ రోడ్డును నేను తప్పకుండా దాన్ని చేంజ్ చేపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరి గెజెట్ విడుదలైందని మరి ఒక భారత్ మాల కింద వచ్చింది అనుకుంటే మా పిల్లాజలను మేము మందులు పురుగులు దాగి చచ్చిపోతాం సారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలైన్మెంట్ మార్చాలని, లేకుంటే ప్రాణం పోయినా తమ భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో మరోసారి రాజీవ్ రహదారిపై బైఠాయించి సాష్టాంగ నమస్కారం చేస్తూ తమ బాధను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కారం చేయాలని వేడుకుంటున్నామన్నారు రైతులు.
మొత్తంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల గజ్వేల్ డివిజన్కి చెందిన చాలామంది రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఇప్పటికే రకరకాల ప్రాజెక్టుల పేరిట, కాల్వల పేరిట, సొరంగాల పేరిట పెద్ద ఎత్తున భూములు సేకరించి ప్రభుత్వం తమను నిరుపేదలను చేసింది. ఉన్న కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుని బ్రతుకుతుంటే అది కూడా మిగలకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డును తమ ఫామ్ హౌస్ దగ్గర నుంచి వెళ్లాలని ఆలోచించారో దానివల్ల తాము నష్టపోతున్నామని చెప్తున్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం ఎక్కడైతే నిలబడ్డామో 161 నేషనల్ హైవే ఏదైతే ఉందో ఈ హైవేకు రీజనల్ రింగ్ రోడ్డును అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలను కాపాడడానికి అవకాశం ఉంటుందని ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి రైతుల బాగులను దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ను మార్చాలని చెప్పేసి రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రైతులు తమ బాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని ఉన్న కాస్తింత భూమిని కూడా మాకు మిగలకుండా చేస్తున్న పరిస్థితి నుంచి తమకు విముక్తి కలిగించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. 2 ఎకరాలు త్రిబుల్ అంటారు, అందులో పోతుంది. రోడ్ వద్దు, మా జాగా మాకే కావాలి.